ఫ్రెండ్స్, వైష్ణవి ఈ పేరు వింటుంటేనే నిజంగా కడుపులో ఏంటోలా అనిపిస్తుంది. ఎందుకనంటే 19 ఏళ్ల వయసులో ఒక ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఒక పక్కన పేదరికం, మరొక పక్కన అత్త, మామలు అదే ముఖ్యంగా వాళ్ళ అన్నయ్యలు, మొగుడు టార్చర్ పెడుతుంటే దాన్ని భరించలేక, అటు వాళ్ళ ఇంటికి వెళ్ళలేక నరకం అనుభవించింది. దీనికి తోడు తనకి గర్భం వచ్చింది. 4 నెలల గర్భం అంటే ఎంత ఆశలతో ఉంటుందంటే ఒక ఆడపిల్ల తనకి గర్భం వచ్చింది. ఒక పక్కన ఆనందం, ఇంకొక పక్కన బాధ, ఇంకొక పక్కన టెన్షన్, రకరకాల ఫీలింగ్స్‌తో ఉండి నిజం చెప్పాలి అంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది ఏ అమ్మాయి అయినా సరే. అలాంటి అమ్మాయిని చావ చితక బాదారు. నిజం చెప్పాలంటే చావ చితక బాదారనే చెప్పొచ్చనమాట. అంత దారుణంగా ఆమెను కొట్టి చంపడం అయితే జరిగింది. రక్తపు మడుగులో ఆ అమ్మాయి ఉంది అంటే అసలు ఎంత దారుణంగా వాళ్ళు అలా చేశారో తెలుసుకోవచ్చు. అయితే గతంలో ఆమె పెట్టిన యూట్యూబ్ వీడియోలు ఇప్పుడు చాలా కీలకంగా కూడా మారాయి. ఎలా అంటే ఆమె గతంలో కొన్ని వీడియోలు పెట్టింది. ఏమని? మా ఆయనకి వేరే అమ్మాయితో సంబంధం ఉంది అన్న విషయాన్ని నాకు దగ్గర దాచిపెట్టాడు అని. ఆ తర్వాత మా ఆయనకి నేను యూట్యూబ్ వీడియోలు చేయడం ఇష్టం లేదని ఇలాగ కొన్ని వీడియోలైతే ఆ అమ్మాయి పెట్టింది. అయితే ఇలాగ పెట్టినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, సర్లే సోషల్ మీడియా అంటే వ్యూస్ కోసమే కదా ఇవన్నీ చేస్తున్నారు. వ్యూస్ కోసం ఏదైనా చేస్తారు వీళ్ళు అన్నట్టుగా ఒక ధోరణి ఏర్పడింది. ఎందుకనంటే ఎవ్వరికీ కూడా ఆ యూట్యూబ్ వీడియోలు అనేవి ప్రాంక్ అని, లేకపోతే ఏదో వ్యూస్ కోసం చేస్తున్న క్లిక్ బైట్స్ అని అనుకున్నారు కానీ ఆ అమ్మాయి జీవితమే దాని మీద ముడిపడి ఉంది అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయారనమాట. అంటే నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా విషాదం అని చెప్పొచ్చు. అయితే ఆ అమ్మాయి తన జీవితాన్నే పాపం యూట్యూబ్ వీడియోల్లో పెడుతోంది. అలా పెడుతున్న సమయంలో అది చాలామంది అర్థం చేసుకోలేకపోయారు. అయితే ఈ క్రమంలో అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేయాల్సొచ్చింది అంటే, నిజానికి ఈ అమ్మాయి వాళ్ళ ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కదండీ! దానిలో ఒక అన్నయ్య వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళు యూట్యూబే చేస్తూ ఉంటారనమాట మోస్ట్‌లీ. అయితే మ మో యూట్యూబ్స్ చేస్తుంటారు. యూట్యూబ్ మీద వచ్చే ఆదాయం మీద వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇతను ఒక డాక్టర్ అట. ఓకే. ఇతను డాక్టర్ అయినప్పుడు ఏమైందంటే ఇక సరే యూట్యూబే కాకుండా తనకంటూ ఒక స్థిరమైన ఒక ఆదాయం ఉంటుంది. నా చెల్లి సుఖపడుతుంది అని జెప్పేసి వాళ్ళ అన్నయ్యలు ఇచ్చి కట్టబెట్టారనమాట. అయితే అంతా బానే ఉంది. అంతా చేస్తున్న సమయంలో అయితే ఆ అమ్మాయి విషయంలోకొచ్చినట్టయితే, ఆ అమ్మాయి చాలా విషయాలు ఒక పేపర్ మీద రాసేదనమాట. అంటే నిజానికి ఆ అమ్మాయి తన యూట్యూబ్ ఛానెల్ నడపడం కోసం ముందుగా ప్లానింగ్ వేసుకుంటుండేది. అంటే ఈ రోజున ఈ వీడియో పెట్టాలి, ఇలాగ నేను పబ్లిష్ చేయాలి, ఇట్లాగ నేను డిస్క్రిప్షన్ రాయాలని పెట్టుకుంటూ ఉండేది. అంటే కరెక్టే. తన లైఫ్‌నే తను వ్లాగ్స్ రూపంలో పెడుతోంది. సోషల్ మీడియాలో అన్ని విషయాలు చెప్పాలా, చెప్పకూడదా అంటే అది వాళ్ళ వ్యక్తిగతం కావచ్చు. కాకపోతే వాళ్ళ అన్నయ్యే అంతకుముందు చెప్పాడనమాట. ఏమని? చెల్లి నువ్వు నీకు గనక ఏదైనా కష్టం వచ్చిందనుకో, నువ్వు యూట్యూబ్‌లో పెట్టుకో. ఏముంది ఇప్పుడు ప్రెజెంట్ రోజులో అందరూ వాళ్ళ బాధల్ని, వాళ్ళ ఆనందాల్ని, వాళ్ళ గుడ్ న్యూస్‌ని షేర్ చేసుకుంటున్నారు. అంటే ఆ అమ్మాయి కూడా అలాగే చేసుకుంటూ ఉండేదనమాట. అయితే ఈ నేపథ్యంలో ఇటువంటి వీడియోలు కూడా కొన్ని వచ్చాయి. అయితే ఆ సమయాల్లో తను రాసుకున్న కొన్ని విషయాలు చనిపోయిన తర్వాత కొన్ని బయటపడ్డాయన్నమాట. అంటే ఏంటంటే నిజంగా తన భర్తకి తను యూట్యూబ్ వీడియోలు చేయటం ఇష్టం లేదా అంటే, వాళ్ళ ఆయన ఆ వంక పెట్టుకొని ఆ రకంగా మాట్లాడతాడు. ఎందుకనంటే పెళ్ళైన 2 నెలల వరకు ఈ అమ్మాయి యూట్యూబ్ వీడియోలు చేయలేదు. అయితే ఆ తర్వాత నుంచి డబ్బులొస్తాయి. ఆ డబ్బులకి కక్కుర్తిపడి అయితే ఇక ఎందుకు ఈ ఈ రకంగా ఆ అమ్మాయి ఆ రకంగా చేసుకుంటూ వచ్చిందనమాట. అయితే ఇక కొన్ని విషయాలైతే చాలామంది ప్రాంక్ అనుకున్నారు కానీ, ఆ ప్రాంక్ కాదు. ఆ అమ్మాయి పాపం ఆ అమ్మాయి భయంకరమైన ఒక ప్రమాదంలో ఉంది అని చెప్పేదానికి ఆ వీడియోలే ఇప్పుడు నిజంగా సాక్ష్యాలుగా మారిపోయాయన్నమాట. అయితే ఇక్కడ ఆ అమ్మాయి ఏంటంటే అప్పటి వరకు ఆ అమ్మాయి వీడియోస్ అన్నీ కూడా చాలా నవ్వుతూ, యాక్టివ్‌గా చేస్తుండేది లోపల ఎంత బాధున్నా కూడా. కానీ ఆ అమ్మాయి చెప్పిన ఆఖరి వీడియోలో మాత్రం చాలా బాధగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఆ అమ్మాయి ఏమందంటే, "నేనేం చెప్తున్నానో నాకు తెలియట్లేదు. నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి. నేను మళ్ళీ రికవర్ అవ్వడానికి ట్రై చేస్తానని" చెప్పేసి ఆమె చెప్తుందనమాట.
అయితే ఆ అమ్మాయి తన బాధలన్నిటినీ కూడా తన యూట్యూబ్ వీడియోలోనే చెప్పుకుంది. కానీ అది ఎవ్వరు గుర్తించలేకపోయారు. కొంతమంది ఏంటంటే, సరే నిజంగా ఉందేమో పాపం ఆ అమ్మాయి విషయంలో అనుకున్నారు. అయితే ఇలాగా జనాలు ఈ అమ్మాయి చేసింది ప్రాంక్ అనుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే, ఆ వీడియోలు చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆ అమ్మాయి మళ్ళీ వాళ్ళ హస్బెండ్‌తో హ్యాపీగా ఉన్న వీడియోలను కూడా పెట్టేది. సో, అప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఆహా! నిన్న కొట్టుకున్నారు ఇవాళ కలిసిపోయారని వాళ్ళు అనుకుంటారు. కానీ జరిగిన విషయం ఏంటంటే, ఇతను ఒక పచ్చి దుర్మార్గుడు. మొత్తం ఈ అమ్మాయి వైష్ణవి కుటుంబాన్నే నమ్మించిన వ్యక్తి యూట్యూబ్ జనాల్ని చూసే జనాల్ని నమ్మించలేడా? సో, ఈ అమ్మాయి యూట్యూబ్ చేస్తోంది అన్న కాన్షియస్‌తోనే ఇతను ఈ అమ్మాయితో నాటకం ఆడడానికి ప్రయత్నించాడనమాట. సో, అందుకనే ఈ రకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఆ అమ్మాయి ఆఖరిగా చాలా అంటే చాలా ఎమోషనల్‌కి గురైంది. సో, అలా గురవ్వడం వల్లే అదంతా జరిగిందనమాట. అది ఫ్రెండ్స్ ఆ అమ్మాయి ఎంతో బాధతో చేసుకున్న కొన్ని వీడియోలు నిజంగా చూస్తుంటే గుండెలు పిండేసినట్టు అవుతుందనమాట. ఈ దుర్మార్గుడికి ఎలా మనసొచ్చిందో ఏంటో తెలియటం లేదు కానీ చాలా నీచమైన మనిషి అని చెప్పొచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.